కెమెరాలో చూపిద్దాం. ఎవరైనా యూట్యూబ్ చేసేది ఇన్కమ్ కోసమే, ఏదో కంటెంట్ కోసము కోసుకుంటది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10,000 20,000 డబ్బులు ఎత్తేసింది. గాయస్ మీరంటే నాకు చాలా ఇష్టం. గాయస్ ఈరోజు కాదు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్రైట్కి వీడియోలు ఎట్లా చేయాలనేది నేర్పిద్దాం అనమాట. యూట్యూబర్ బ్రైట్ ఒకరు చాలా అప్పటి నుంచి చాలా ఇదిగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు అంత నిన్ను కాదు చూడు, అసలు ఏమో చెప్పు చెప్పాలంట. గైస్ ఇప్పుడు ఏంటంటే బ్రైట్కి యూట్యూబ్ అనేది ఎట్లా వీడియోలు తీయాలా, వ్లాగ్స్ అనేది ఎట్లా చేయాలనేది మనం నేర్పిస్తాం అనమాట. మైక్ అనేది ఇక్కడ పెడతాం. మైక్ అయితే అక్కడ పెట్టనీకి వస్తలేదు కాబట్టి ఇప్పుడు కెమెరా ఒక్కసారి టర్న్ ఇచ్చుకుందామా. ఇది గైస్ అయితే ఏంటంటే బ్రైట్ ఫస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే ఏమనాలా, ఫస్ట్ వీడియో ఫస్ట్ రెడీ 1 2 3 జల్లు తుడుచుకోవాలి గైస్, జల్లు తుడుచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీడియో ఏంటంటే గైస్, ఇప్పుడు ఏంటంటే గైస్ ఇప్పుడు చూడండి బ్రైట్, నువ్వు ఏమని చెప్పాలంటే మీరు తిన్నారా గైస్? మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను కోసుకుంటా, నా గుండె కోసుకుంటా. గాయస్ మీరంటే చెప్పు చెప్పు ఫ్రెండ్స్, మీరంటే అది చూపిస్తున్నావు గాయస్ కి. వాళ్ళ పేర్లు ఇంట్రొడక్షన్ చేయించినారా? ఎవరి పేర్లు? అది మా కొత్త టీం. నీకెందుకు కొత్త టీంతో? మీ కొత్త టీం అనమాట. ఆల్రెడీ నేను వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసిన, ఒక్కొక్కరికి 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసిన. నీకెందుకు? ఆల్రెడీ యూట్యూబ్ మేము చేయాలంటే ఆల్రెడీ వచ్చే పిల్లలకు కానీ, ఇప్పుడు ఈ పిల్లలకు కానీ, ఆ పిల్లకి కానీ, ఆడ కూర్చున్న ఆమెకు కానీ పెయింట్ వేసి ఆమెకి మొత్తం ఫస్ట్ మేము ఆల్రెడీ ఇచ్చేస్తాం గాయస్. మొత్తము అమౌంట్ అనేది అడ్వాన్స్ ఇచ్చేసానమాట. మాకు వీడియోలు చేసేది ఎవరు ఊకొచ్చి వీడియోలు అయితే చేయరు. ఈ అమ్మాయికి అడ్వాన్స్ ఇచ్చినామా లేదా అడగండి. పర్సంటేజ్ మాట్లాడుకుంది ఈ అమ్మాయి, పర్సంటేజ్ మాట్లాడుకుంది. యూట్యూబ్ చేయడానికి పర్సంటేజ్ మాట్లాడుకుంది ఆల్రెడీ. 50-50 మాట్లాడుకుంది ఆమె వీడియోలలో వచ్చిన రెవెన్యూ ఇన్కమ్ 50-50 ఈమెకి ఇచ్చేయాల. 50 ఇప్పుడు ఒక వీడియోకి మనకు ఒక డైరెక్ట్గా చెప్తున్నాను దాసి ఒక 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలల్లో 5 రూపాయలు ఇచ్చేయాలి ఆమెకి. నెల తిరిగి ఒకవేళ వచ్చినప్పుడు ఆమెకైతే అడ్వాన్స్ అయితే మనం ఇచ్చేసినాం అనమాట. ఆల్రెడీ చాలాసార్లు మనతో బయటకు వచ్చి అవి ఇవి తినింది కాబట్టి అది అడ్వాన్స్ కిందకి రాసేసుకుంటుంది. ఈమె అయితే ఆల్రెడీ నా డబ్బులు చాలా ఎత్తేసి నాకే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. నా డబ్బులు నాకు ఎత్తేసి రూపాయి కాదు, 2 రూపాయలు కాదు,
10,000 20,000 డబ్బులు ఎత్తేసింది. మళ్ళీ నా కళ్ళ ముందర ఎత్తేసింది నాకు కనిపించకుండా. ఇప్పుడు ఈమెకి యూట్యూబ్ ఎత్తుకొస్తే ఈమె ఎందుకు తెలుస్తుంది? Guys, వాయిస్ ఏడుస్తుంది. అసలు మనకి రూపాయలు వచ్చింది ఎంతవరకు? మనకి డబ్బులు వచ్చినాయి ఏమన్నాడా? వేసి వీడియోలో చాలా ఏడ్ చేస్తుంది. గిఫ్ట్ ఏమైంది? గిఫ్ట్ అక్క ఏమైంది? అక్క చెప్పు అక్క. గాయస్ ఈమెకి డబ్బులు ఇవ్వలే అని ఈమె బాధ ఈమెకి అయిపోయింది. మెహందేనిగా పెయింటింగ్గా డబ్బులు ఇవ్వలే అని. సరే ఏమైంది చెప్పు. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలి కదా అసలు. ఇప్పుడు మనం చెప్పు. ఇప్పుడు కంటెంట్ అయిన తర్వాత కంటెంట్ లాగా ఉండాలా. చాలా బాధ అవుతుంది నాకు. చాలా అంటే చాలా బాధ అవుతుంది అన్నమాట. సరే చెప్పు. సరే ఇప్పుడు నాకేం మాట్లాడాలి అర్థమైతలేదు అన్నమాట. అవు గైస్ నేను తప్పు చేయలేదు కదా. సరే సారీలే గిఫ్ట్, సారీలే. నీ పాప ఒకటి వీడియో దగ్గర రావాలని. సరే చెప్పు. ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది. తొందరగా చెప్పు వాళ్ళకి. ఏంది అసలు మనం ఎందుకు చేస్తున్నాం యూట్యూబ్ అనేది చెప్పు వాళ్ళకి. అయిపోయిందా బంద్ చేద్దాం. చెప్పు ఇంకా చేయవన్నా వీడియోస్ చేస్తావు కదా, అందరం కలిసి చేస్తాం కదా వీడియోస్. కొత్త టీం ఎవరున్నారు? నువ్వే కదా. చెప్పు. అయితే ఇప్పుడు బయటికి మనం మెయిన్ వీడియో వచ్చేసి బయటికి నేర్పియాలా అని చెప్పేసి మనం యూట్యూబ్ అంటే ఏందని అనుకున్నాం. కానీ అనుకోని సన్నివేశాలు, అనుకోని సిచ్యువేషాలు కాదు. ఎందుకంటే పెట్టుకునేది చీమిడి గారిని సిగ్గు లేకుండా నవ్వుతున్నారు గైస్ మళ్ళా. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది యూట్యూబ్ ఒకసారి చీమిడి సౌండ్ వినండి గైస్. ఒక్కసారి చీమిడి సౌండ్ వినండి. పుచ్చుక్కడ చీమిడి. అసలు మేము ఎందుకు యూట్యూబ్ చేస్తున్నాం అనేది వీడియో ఈమైతే నైనా వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. గిచ్చాక అట్లా పార్ట్నర్ కదా, యూట్యూబ్ పార్ట్నర్. అసలు యూట్యూబ్ వీడియోస్ చెప్పు నీ పర్స్పెక్టివ్స్ చెప్పు. తిప్పదు అట్లా ఒక
నీ పర్స్పరటీస్ ఏదో చెప్పేసి అంటే అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు వీడియోస్ ఏం కదా మొత్తం చెప్పేస్తే అదేం నువ్వు సలిగా పలుకు నువ్వు నత్తి దాన్ని సలిగా పలుకు అంటావు నత్తి ఒక నత్తిది వచ్చేసి నాకు చెప్తుంది ఒక నత్తిది ఒక నత్తిది గట్టిగా మాట్లాడు ఎందుకు ఎట్లా ఇష్టంలే కొట్లాడతావే గయ్యల్లాగా గయ్యాలి గంప కొట్లాడతావే గయ్యల్లాగా గయ్యాలి గంప శ్రీపాప ఏదో బతుకుని యాక్చువల్గా ఇప్పుడు వీడియో అనేది ఇంకా ఆఫ్ చేస్తున్నాం అనమాట వీడియో ఎందుకు చేస్తున్నాం చాలా ఇంతసేపు ఇదంతా ఏదో కంటెంట్ కోసము కోసుకుంటది ఏదో కంటెంట్ కోసము కోసుకుంటది కంటెంట్ కోసం కోసుకుంటది ఏంది ఫ్యాన్ బంద్ చేయాలనా ఏంది బల్లిందే కప్ప యాడ కప్ప బల్లిని కప్ప అంటదేమే ఆడుంది ఇప్పుడు చేది ఇట్లా తమ్నైల్ కోసం ఒక ఫోటో అనమాట గిఫ్ట్ ఏడ్చి గిఫ్ట్ అక్కడ కాదు ముందు బాగా అనిపించాలా నిజం అనుకోద్దండి ఇదంతా అదేమంటారు దాని పేరు ప్రోమోలు వేస్తే నిజం అనుకోద్దండి ఎవరు తమిళ కోసం ఫోటో ఏడ్చి నువ్వు ఒకసారి ఒక చిన్న ఏడు పేర్చు లేదంటే ఏడిపియాలా గైస్ ఇప్పుడు ఈ పాపని ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో చేసేద్దాం తర్వాత మాకు చాలా వీడియోలు వస్తున్నాయి గాయస్ ఈరోజు బాయ్ గాయస్ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం అన్నమాట బాయ్ 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 మేము వీడియో ఎందుకు చేస్తున్నామని చెప్తా లాస్ట్ చెప్తా తొందరగా పనిచేద్దాం మేము యూట్యూబ్ నుంచి రెవెన్యూ చేస్తారు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాం అది ఇప్పుడే కాదు కొన్ని రోజులకి బండి నిద్రకు వచ్చిన బండి ఆడ ఉందన్నమాట మనం వీడియోలోకి రానియం అట్లాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలలో ఎట్లుంటారంటే అందరూ ఒక ఫ్యూచర్ ప్లాన్ ఒక గోల్ ఉన్న వాళ్ళు వస్తారనమాట అయితే అట్లాంటి వాళ్ళని యూట్యూబ్లో మనం పెట్టుకోము తీసేసినాం ఆల్రెడీ ఎడిటింగ్లో కట్ అయిపోతుంది అనమాట అదంతా ఇప్పుడు బయట వీడియోలు చేస్తుంది ఒక నిమిషం వీడియోలో ఇన్కమ్ కోసం అనేది ఎవరైనా యూట్యూబ్ చేసేది ఇన్కమ్ కోసమే నేను ఫ్యాన్స్ కోసం చేస్తున్నా అంటే నమ్మొద్దండి ఎవరు దయచేసి ఇన్కమ్ కోసమే ఇన్కమ్ ఏం లేదన్నమాట ఇప్పుడు మిగిలిన ఈ గైస్ వీడియో తిప్పేస్తే గైస్ మనం కెమెరా కొనుక్కోబోతున్నాం నెక్స్ట్ ఒక ఐఫోన్ కొనుక్కోబోతున్నాం మన ఛానల్ ఒక డ్రోన్ యాడ్ కాబోతుంది తర్వాత ఇంకొచ్చేసి ఒక ల్యాప్టాప్ ఒక సిస్టమ్ యాడ్ కాబోతుంది అట్లనే ఒకరు మన ఛానల్ నుంచి డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతున్నారు గైస్ డైరెక్ట్ కాదు ఒక్కరన్నా నేను ఇప్పుడు నువ్వు పోతే మీరు ఇద్దరు పోతారు కదా నేను ఒక్కరే అన్నా మన టీం ఎంతమంది ఉన్నారు 1 2 3 4 పండు జాషు మా పండుగ ఒక్కసారి కూడా రాలేదు కదా ఎండింగ్ మాత్రం సూపర్ వచ్చింది అది భయం అనేది కాదనమాట
జస్ట్ వీడియో కోసం మనం అట్లా చేస్తాం. కెమెరాలో చూపిద్దాం. కెమెరాలో చూపిద్దాం. ఏంటవే ఇది మళ్ళా వాళ్ళంతా ఊకే అనుకుంటారు గాయస్. మీరు కెమెరా ఇక్కడ చూపు, అక్కడ కాదు, ఇక్కడ ఉంది. తాతని ఇస్తాను. అది పోయింది. నేను కవర్ చేసుకుందాం అనుకున్నా ఇదంతా కంటెంట్ కోసం అని చెప్పి. నువ్వు వెళ్తున్నావా? ఎందుకు ఇది కిందికి వేస్తుంది పాప కావాలని. ఇది పెట్టు, నువ్వు యూట్యూబ్ కుతురు అబ్బా భయపడుతుంది. అబ్బా ఇట్లా ఉండను అందరు తమ్నేల్. నిన్ను నమ్మన్నానా? నా ఇష్టం. గాయస్ ఈరోజు ఇది అనమాట వీడియో. మనకి అమౌంట్ అయితే లేదు, మనకి ఇన్కమ్ సోర్స్ అనేది యూట్యూబ్లో ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మీరు మా ఛానల్ చూసి ఎక్కువసేపు వీడియోస్ చూస్తే కంటెంట్ అయితే బాగానే ఉంది గాయస్. మిగతా అంటే బ్లాగ్స్ కాకుండా ఛాలెంజెస్, బయట చేసిన ఛాలెంజెస్, జాషు వాళ్ళ వీడియోస్ కానీ, ప్రాంక్స్ వీడియోస్ కానీ, నా పైన వీళ్ళు చేసిన ప్రాంక్ కానీ కంటెంట్ అనేది చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు మా వీడియోస్ రెగ్యులర్గా చూసి ఇట్లాంటి బ్లాగ్స్ చాలా మీకు ఫన్ ఉంటాయి. డబ్బును వచ్చి ఎవడో ఏమో కొట్లాడుకుంటుంటే డబ్బును వచ్చి చూసి చూడబుద్ధి కాదు. కాబట్టి మీరు మా ఛానల్ అనేది రోజు చూస్తేనే మీకు అర్థమవుతుంది. పాము అంట గాయస్, పాము అంట. సరే బాయ్ అందరికి. లైక్ ఆల్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.